ఇది ఒక నటుని జీవిత కథనం. ఇప్పటికే అనేక ప్రతిష్టాత్మక అవార్డులను అందుకున్నారు. అతని జీవితంలో యాక్షన్ నటుడిగా ఎన్నో వైవిధ్యమైన పాత్రలు. నిరుపేద కుటుంబంలో పుట్టి అనేక శిక్షణలను ఎంతో కష్టంతో నేర్చుకుని అంచెలంచెలుగా సినిమా రంగంలో ఎదగాలని, తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవాలని అహర్నిశలు శ్రమించి పోరాడుతున్న సమయంలో కాలం కాటు వేసింది. అయితే బాలీవుడ్ ఒక గొప్ప నటుడిని కోల్పోయిందా? తనకు ఎందుకు అవకాశాలు రావడం లేదు? అసలు ఏం జరిగింది? ఎవరా యాక్షన్ హీరో? గులాబ్ సలాత్ ఒక గొప్ప యాక్షన్ నటుడు. గుజరాత్ లో పుట్టాడు. గులాబ్ తల్లిదండ్రులు చాలా పేదవారు. అతని జీవితం అంతా తల్లిదండ్రులతో కలిపి ఒకే గుడారంలో నివసించేవారు. అయితే గులాబ్ తండ్రి సలాత్, తల్లి తమ్మాబాయ్ కూలీలుగా పనిచేసేవారు. అయితే ఒకరోజు కర్కర్ అనే వ్యక్తి తన కొడుకును సినిమాల్లోకి తీసుకెళ్తానని, మంచి భవిష్యత్ ఇస్తానని, నేను 8 సంవత్సరాల వయసు నుంచి బాలీవుడ్ సినిమాతో అనుబంధం కలిగి ఉన్నానని చెప్పాడు. అంతే, గులాబ్ తండ్రి కొడుకు ఎదుగుదల కోసం రాత్రి పగలు కష్టపడి పనిచేయడం ప్రారంభించాడు. అలా కష్టించి కూడబెట్టిన కాస్త నగదు కర్కర్కు ఇచ్చారు. తన కొడుకుని తీసుకెళ్లమని గులాబ్ తండ్రి చెప్పాడు. వెంటనే బయలుదేరిన గులాబ్ మార్షల్ ఆర్ట్స్ కరాటే ఆల్ ఇండియా వాడుకో కరాటే డు అకాడమీ ఇండియా ఇంటర్నేషనల్ అనే ఒక అకాడమీలో జాయిన్ అయ్యాడు. కరాటే మార్షల్లో దాదాపు 5 సంవత్సరాలు కష్టపడి లక్ష్యాన్ని సాధించి చివరకు కరాటేకల్లో బ్లాక్ బెల్ట్ పట్టా పొందాడు. అంతేకాక గులాబ్ తన నృత్యానికి తోటలలో కష్టపడి సాధన చేసేవాడు. హైదరాబాద్ లో జిమ్నాస్టిక్స్, డాన్స్ ట్రైనింగ్ తీసుకుని 1 సంవత్సరంలో డిగ్రీ పట్టా పొందాడు. తన తండ్రి చనిపోయాక గులాబ్ ఇంట్లో సమస్యలు పెరగడం ప్రారంభమయ్యాయి. అనేక మార్లు చిత్ర నిర్మాతల దగ్గరకు, దర్శకుల దగ్గరకు, ప్రతి రాష్ట్రానికి వెళ్లి తనకు ఒక్క అవకాశం ఇవ్వమని అభ్యర్థించాడు. కానీ విఫలమై తిరిగి హైదరాబాద్ నగరానికి వచ్చి జై జై జగజ్జనుని దుర్గామా జై సీరియల్లో పనిచేయడానికి శిక్షణ ప్రారంభించాడు. బజరంగబలి సీరియల్, జై జై జగజ్జని దుర్గామా సీరియల్ నుండి తనకు చిన్న పెద్ద అవకాశాలు రావడంతో దాదాపుగా హిందీ, గుజరాతీ, భోజ్పురి లాంటి 17 చిత్రాలలో గులాబ్ యాక్షన్ నటుడు. మార్షల్ ఆర్ట్స్, జిమ్నాస్టిక్స్, యోగా, బాడీ స్టంట్స్, బ్రేక్ డాన్స్, లాఠీ, నాంచక్, కత్తి, రైఫిల్ షూటింగ్లకు మాస్టర్ గా చేశారు. అప్పుడే అతని కళకు, నైపుణ్యానికి లోక్ గౌరవ్ నేషనల్ ఇంటిగ్రేషన్ కౌన్సిల్ TMG ప్రెషర్ వర్క్ గౌరవ్ అవార్డ్, ముంబై CST హానర్ మెన్షన్ అవార్డ్, సల్మాన్ ఖాన్, నాసిర్ ఖాన్, స్పెషల్ జాకిర్ ఖాన్ వంటి అనేక చలనచిత్ర అవార్డులను అందుకున్నారు. ఇండియాస్ బిగ్గెస్ట్ జర్నలిస్ట్ ఆర్గనైజేషన్ అయినటువంటి ఇండియా ఫెడరేషన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ వర్కింగ్ జర్నలిస్ట్ నుంచి న్యూఢిల్లీలో జూలై 2023న
జబల్పూర్ ఎంపీ చేతుల మీదుగా గౌరవ ధృవీకరణ పత్రాన్ని అందుకున్నారు. ఎన్నో సంవత్సరాల కృషి తర్వాత ముంబై నుంచి జూన్ 2023న అందుకున్న ఫిల్మ్ అవార్డ్, నేషనల్ అచీవ్మెంట్ అవార్డ్, ఢిల్లీ బాలీవుడ్ సినీ రిపోర్టర్ అవార్డ్, నాగపూర్ గౌరవ్ మహారాష్ట్ర అవార్డ్, ముంబై జాంగౌరవ్ కార్యదర్పర్ అవార్డ్, వడోదరా సినీ మీడియా అవార్డ్, వైబ్రెంట్ గుజరాతీ చలనచిత్ర పురస్కారం లాంటి ఎన్నో అనేక అవార్డులను అతను అందుకున్నాడు. ఇన్ని అవార్డులను అందుకున్న గులాబ్కు కాలం ఏ విధంగా కాటు వేసిందోది. కానీ ఇప్పుడు ఒక్క అవకాశం కూడా లేక నటించే సత్తా ఉన్న గులాబ్ సినిమాపై తనకున్న ఆసక్తితో నాన్నకిచ్చిన మాట కొరకు ఎంతో కష్టపడి కరాటే, డాన్స్, యాక్టింగ్ నేర్చుకున్నానని, ఇప్పుడు ఎవరైనా ఒక్క అవకాశం ఇస్తే తను ఏంటో నిరూపించుకుంటానని, ప్రస్తుతం తను ఎటువంటి అవకాశాలు లేక ఇబ్బందుల్లో ఉన్నానని మీడియాకు తన యొక్క జీవిత కథనం తెలియజేశారు. ఇప్పటికైనా నూతన నటీ నటులకు అవకాశం ఇస్తున్న ఎందరో ప్రముఖ డైరెక్టర్లు, నిర్మాతలు ఇటువంటి అర్హత కలిగిన నటులకు అవకాశాన్ని కల్పించి వారిలో దాగి ఉన్న కళలను ప్రపంచానికి చాటి చెప్తారని ఆశిద్దాం. गुजरात से पधारे हैं गुलाब सलाट एक्शन एक्टर जी, अपना अवार्ड धारण करें। लखनऊ आ जाओ, लखनऊ में मिलने जाया करता था लोगों से, फिल्मी वाले लोगों से। कभी बोले कि हैदराबाद आ जाओ, तो हैदराबाद चला जाता था अपनी किराए से, जनरल डब्बे में अपना खर्चा लेकर अपना खुद का पैसा डाल के। लेकिन सब गलत लोग हैं, कोई काम नहीं दिया। सोचा कि काम कैसे मिलेगा, फिर देखो ऊपर वाले की मर्जी, मेहनत पे रंग लाया ऊपर वाला। हमारे एक बड़ौदा के अंदर नामी स्टूडियो है, सागर फिल्म सिटी, रामा नायडू, रामा सागर का। वहीं से मुझे एक कोऑर्डिनेटर था, अच्छा वो मुझे काम दे दिया। बोले कि चलो काम, एक दिन का आपको 150 रुपया मिलेगा। बोला ठीक है, कोई बात नहीं। मुझे गम फक्र 150 रुपये पे नहीं है, काम पे थी। 150 रुपया क्या चीज़ है, फिर भी मैं काम करता था। मिलते थे 500, कोऑर्डिनेटर 350 काट लेता था, सिर्फ मुझे 150 रुपया मिलता था, काम लेता था। सुबह 7 बजे जाता था स्टूडियो में, पूरा दिन काम कराते थे, रात के 12 बजे तक काम करता था दिल से। छोटे बड़े रोल करते गए। सीरियल थी बॉलीवुड की, जय जय जगजगनी दुर्गा माँ, उसके साथ साथ बाजू में दूसरा सेटअप भी लगा था, ड्रामा सागर स्टूडियो में। दूसरी सीरियल में भी काम करने का मौका मिल गया, जो कलर्स चैनल के ऊपर आती थी सीरियल, जय जय जगजगनी दुर्गा माँ, उसके साथ साथ जय जय बजरंग बली, जो सहारा वन चैनल पे आती है। दोनों में काम मिल गया, थोड़ा थोड़ा काम किया मैंने, कुछ स्टंट के, कुछ साइड में, कुछ क्राउड में भी, झूठ नहीं बोलता हूँ, क्राउड में भी काम किया है। इतनी कला सीखकर भी क्राउड में किया है। मुझे ऐसा लगना चाहिए कि क्राउड में नहीं करना चाहिए, लेकिन मुझे ऐसा लगा कि नहीं, क्राउड तो क्राउड, काम तो काम होता है। चलो चेहरा तो दिखेगा कम से कम लोगों के सामने काम का, करते गए। फिर देखो नसीब, 11 गुजराती मूवीज में काम किया, कुछ विलन के किए, कुछ साइड विलन के, कुछ शाही विलन के रोल किए, कुछ प्रकार के रोल किए 11 मूवी। थोड़ा पैसा कम मिलता था, काम करते गया, काम को छोड़ा नहीं, काम करते गए। धीरे धीरे फिर बॉलीवुड हिंदी में काम मिला, उसमें भी डायरेक्टर ने मुझे चूना लगा दिया।
काम कराया, पैसा नहीं दिया। मैं बोला कोई बात नहीं सर, काम तो दिया मुझे, वही मेरे लिए भगवान है। काम दिया मुझे, एक सीन दिया मुझे वेटर का, काम किया। चलो बॉलीवुड में एक रोल तो मिला, कम से कम चेहरा तो नज़र में आएगा पब्लिक के। पैसा नहीं दिया, लेकिन चलो सर पैसा नहीं चाहिए, लेकिन दोबारा बुलाना सर मुझे काम पे, भले पैसा मुझे मत देना, फिर भी काम देना है, काम का। फिर भोजपुरी में भी काम किया, वहीं पे भी बिना पैसे से बुला लिया मुझे। 22 दिन काम कराए और 2000 रुपया दिया मुझे। हमारा राजू सुपरस्टार में यहाँ आग लगती है। यहाँ जब घर के बच्चे भूखे मरते हैं ना, भाई बहन माँ, तो यहाँ आग लगती है। कभी हिम्मत नहीं आ रहा है। मैं ये सोचता था कि मेहनत करने वालों की कभी ना कभी जीत होती है, और जीत हमेशा बुलंदी पे छा जाती है। जब यहाँ आग लगती रहे तो यहाँ से रोना आता है, यहाँ से। चलो मेहनत करता गया, मेहनत का फल तो एक न एक दिन जरूर मिलने वाला है। मेहनत मेरी फालतू नहीं जाएगी। पापा का सपना पूरा करना है, पापा से जो वादे लिए थे उसे निभाना है, उसे पूरा करना है। बस यही मेरा टारगेट है, यही मेरा लक्ष्य है। बस कुछ भी हो जाए, पैसा मिले या ना मिले, मुझे अमीर नहीं बनना है, मुझे पैसा नहीं चाहिए। पैसे के पीछे कभी नहीं भागता हूँ मैं, अपने लक्ष्य के पीछे भागता हूँ। लक्ष्य अपने पापा का सपना पूरा करना है, अपने पापा की उम्मीद पूरी करनी है। बस मेरा यही लक्ष्य है। जो पापा से वादे मैंने लिए थे उसे बुलंदी के ऊपर पहुंचाना चाहता हूँ। और वैसे ही मैं मीडिया का सहारा लिया है, मीडिया में हाईलाइट की तक पे पहुंचा रही है। मीडिया का बहुत बहुत आभारी हूँ। जो मीडिया मुझे दुनिया के हर कॉर्नर पे दिखाया जा रही है, मैं सोचता हूँ भगवान की कृपा है और ऊपर वाले की कृपा है, मेरे पापा की कृपा है। मेरे पापा की कृपा है। एक न एक दिन मैं सफल होऊंगा। मीडिया आज मुझे बहुत सपोर्ट कर रही है। सल्यूट है मीडिया को मेरी तरफ से। लाइफ में कभी लोगों का एहसान नहीं भूलूंगा। जा जाके उनको मिलूंगा मैं। कोई कहते कि सुपरस्टार बनने से लोग भूल जाते, लेकिन मैं कभी नहीं भूलूंगा। आप लोगों से ही वादा है मेरा, कभी नहीं भूलूंगा आप लोगों को। जय हिंद, जय भारत, वंदे मातरम।